నమస్కారం అండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో మరో కొత్త వైరస్, ఆరోగ్య శాఖ హెచ్చరిక అలర్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. కొత్త వైరస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీని హడలెత్తిస్తున్న మంకీ ఫాక్స్, ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మంకీ ఫాక్స్ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. ఇందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది. దేశంలో మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్నందున ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మంకీ ఫాక్స్ కేసులు నమోదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు. అన్ని రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాలలో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్లోని గాంధీ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదని అధికారులైతే చెబుతున్నారు. అయితే తాము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో మొదటిసారిగా విజయవాడలో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక లక్షణాలైతే ఇవే, అయినా భయపడవలసిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఈ సమస్య రాగానే జ్వరం, నొప్పులు, విపరీతమైన చలి, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వచ్చిన వారికి సన్నిహితంగా ఉండటంతో వస్తుంది. చెమట, ఇతర శరీర ద్రవాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి వచ్చిన వారు వాడే వస్తువులు, బట్టలు, మంచం, దిండు వంటివి వాడటం వల్ల కూడా వస్తుందని పేర్కొంటున్నారు. అయితే మంకీ ఫాక్స్ కోవిడ్లో ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చేసింది. కోవిడ్ సమయంలో వ్యవహరించిన తరహాలోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది. మంకీ ఫాక్స్ నిర్ధారణ కోసం విశాఖ మెడిటెక్ తొలి RT-PCR కిట్ను రూపొందించింది. ఈ కిట్కు ICMR CDSS CEO నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది. కరోనా సమయంలో అనేక దేశీయ ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను అందించిన మెడిటెక్ జోన్ తాజాగా మంకీ ఫాక్స్ నిర్ధారణ కోసం దేశంలో తొలి RT-PCR కిట్ను ఉత్పత్తి చేయడంతో రాష్ట్రానికి ఓ మంచి గుర్తింపు వచ్చినట్లయింది. ఇక గత శనివారం ఈ కిట్ను ఆవిష్కరించారు.